మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్లో ఉన్న కొన్ని దీవులు. వీటి యొక్క గవర్నమెంట్ టూరిజం మీద ఆధారపడి పనిచేస్తుంది. వీళ్ళ కంట్రీని విజిట్ చేసే టూరిస్టుల్లో ఎక్కువ ఇండియన్సే ఉంటారు. ఒక 3-4 డేస్ నుంచి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ సోషల్ మీడియాలో నడుస్తుంది. మోదీ గారు లక్షద్వీప్ వెళ్లడం వల్ల మాల్దీవ్స్ మంత్రులకి ఎందుకంత కోపం వచ్చింది, ఇంకా బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ ఎందుకు ఫేమస్ అయింది, ఈ విషయాలన్నీ నేను షార్ట్ కట్ విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ టు మైండ్ఫుల్ మినిట్ ఛానల్. ముందుగా మోదీ గారు లక్షద్వీప్ డెవలప్ చేయడానికి 1156 కోట్లను లక్షద్వీప్ కి ఇచ్చారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1156 కోట్లు లక్షద్వీప్ డెవలప్మెంట్ కి చాలా ఎక్కువ అమౌంట్. లాస్ట్ గురువారం మోదీ గారు లక్షద్వీప్ వెళ్లారు. అక్కడ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకుని తన ఎక్స్ హ్యాండిల్లో వీటిని పోస్ట్ చేశారు. చాలా వరకు టూరిజం సెంటర్స్ సెలబ్రిటీస్ ను ఉపయోగించుకుని వాటిని స్పాన్సర్ చేయిస్తాయి. కానీ లక్షద్వీప్ కి మోదీ గారు స్వయంగా వెళ్లి అక్కడ సమయం గడిపి కొన్ని ఫోటోలు తీయించుకుని వాటిని తన హ్యాండిల్లో పోస్ట్ చేశారు. మన పీఎం గారే ఈ లక్షద్వీప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి తన ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోలు ట్విట్టర్ లో చాలా బాగా ట్రెండ్ అయ్యాయి. ఇది ఎంత ట్రెండ్ అయిందంటే లాస్ట్ 2 days లో గూగుల్లో సెర్చ్ చేసిన కీవర్డ్స్ లో లక్షద్వీప్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మాల్దీవ్స్ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి మన ఇండియన్స్ యొక్క పాత్ర చాలా ఉంది. 4 January 2024 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోదీ గారు లక్షద్వీప్ వెళ్లారు. మోదీ గారి యొక్క ఈ విజిట్ వల్ల మాల్దీవ్స్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ చాలా కంగారు పడ్డారు. దీనికి కారణం కొత్తగా వచ్చిన రాష్ట్రపతి చైనాకి అనుకూలంగా ఉండడం. మాల్దీవ్స్ కి కొత్తగా వచ్చిన రాష్ట్రపతి తన ఎలక్షన్ క్యాంప్ లో ఇండియా అవుట్ అనే నినాదాలతో తన ప్రచారాన్ని చేశారు. మన మోదీ గారిని అవమానించేలాగా మాస్కులు ధరించడం, ఇంకా ఇండియా అవుట్ అనే టీషర్ట్ ని ధరించి అక్కడి ప్రధాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మాల్దీవ్స్ యొక్క కొత్త ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ ముయిజు మాల్దీవ్స్ నుండి ఇండియన్ సైన్యాన్ని రిమూవ్ చేయాలని చెప్పారు. దాని ప్రకారం ఇండియన్ సైన్యాన్ని ఇండియాకు రిటర్న్ పంపించేశారు. మాల్దీవ్ గవర్నమెంట్ తమ దేశం నుండి ఇండియా యొక్క సైన్యాన్ని తిరిగి పంపించివేయడానికి ప్రయత్నించింది గానీ ఈ ఒక్క విషయం మర్చిపోయింది. అదేంటంటే మాల్దీవ్స్ ని ఎక్కువగా విజిట్ చేసే వారిలో ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మాల్దీవ్స్ ని విజిట్ చేసే ఇండియన్స్ యొక్క నెంబర్ 2015 నుంచి పెరుగుతూ ఉంది. చాలా మంది ఇండియన్ స్టార్స్ తమ వీడియోల ద్వారా మాల్దీవ్స్ ని ప్రమోట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. కానీ మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయం మాల్దీవ్స్ లో ఉన్న రాజకీయవేత్తలకు మోదీ గారి యొక్క స్ట్రాటజిక్ మూవ్ ని అర్థమయ్యేలా చేసింది. కానీ మోదీ గారు తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఫోటోల్లో మాల్దీవ్స్ గురించి ఒక్క ప్రస్తావన కూడా చేయలేదు. కానీ మోదీ గారి యొక్క లక్షద్వీప్ విజిట్ అనేది మాల్దీవ్స్ యొక్క టూరిజాన్ని తగ్గించే విధంగా ఉందని మాల్దీవ్ గవర్నమెంట్ లోని మినిస్టర్స్ భావించారు. మాల్దీవ్ మినిస్టర్స్ ప్రధాని మోదీ గారిని అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ట్వీట్ ని మాల్దీవ్స్ యొక్క డిప్యూటీ మినిస్టర్ అయిన ఆవిడ చేసిన ట్వీట్ లో ఇండియాని ఆవు పేడతో పోల్చారు. కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ చేశారు. మరొక డిప్యూటీ మినిస్టర్ అయిన మాజీద్ మొహమ్మద్ ఫ్రాన్స్ యొక్క బోరా బోరా ఐలాండ్ ఫోటోని షేర్ చేసి ఇది లక్షద్వీప్ లో కనిపించదు, ఒకవేళ చూడాలంటే మీరు మాల్దీవ్స్ కే రావాలి అని పోస్ట్ చేశారు. ఇక్కడ మాల్దీవ్ మినిస్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే ఈ సన్సెట్ మాల్దీవ్స్ లో కూడా కనిపించదు. ఈ సన్సెట్ ని చూడాలంటే ఖచ్చితంగా మనం ఫ్రాన్స్ కే వెళ్ళాలి. కొందరు మాల్దీవ్ మినిస్టర్స్ ఇండియా యొక్క కల్చర్ ని అవమానిస్తూ ట్వీట్లు చేయడం, లక్షద్వీప్ యొక్క హోటల్ రూమ్స్ లో చెమటకం పోస్తుందని ఈ విధంగా రేసిస్ట్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధమైన కామెంట్స్ సామాన్య ప్రజలు చేస్తే అంత ప్రభావం పడేది కాదు. కానీ ఇవి చేసింది మాల్దీవ్స్ యొక్క మినిస్టర్స్. మాల్దీవ్ గవర్నమెంట్ ఈ కామెంట్స్ చేసిన మంత్రులు 3 సస్పెండ్ చేసింది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏ ఇండియన్ సెలబ్రిటీస్ ద్వారా మాల్దీవ్స్ కి ఎక్కువ ప్రమోషన్ జరుగుతుందో వాళ్లే ఒకరి తర్వాత ఒకళ్ళు మాల్దీవ్స్ కి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం స్టార్ట్ చేశారు. ముందుగా బాలీవుడ్ యాక్టర్ అయిన అక్షయ్ కుమార్ గారు ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ గవర్నమెంట్ యొక్క హైర్ అఫీషియల్స్ చేసిన ఈ కామెంట్స్ భారతదేశం యొక్క డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. తర్వాత సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, మన తెలుగు అమ్మాయి అయిన పివి సింధు వీళ్ళందరూ వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చారు. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం మాల్దీవ్ మినిస్టర్స్ ఇండియాని ఇన్సల్ట్ చేసే విధంగా ట్వీట్స్ చేసిన తర్వాత 8,000 హోటల్ బుకింగ్స్ ఇంకా 2,500 ఫ్లైట్ టికెట్స్ ని మన ఇండియన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ గారు ఏ ఫ్లైట్స్ మాల్దీవ్స్ కి ఆ ఫ్లైట్స్ యొక్క బుకింగ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేశారు. మాల్దీవ్స్ లో ఉండేవారు ఇండియాని ఎందుకు హేట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇండియా అవుట్ అనే మూవ్మెంట్ నడిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. 30 September 2023 మాల్దీవ్స్ లో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. మొహమ్మద్ ముయిజు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. మాల్దీవ్స్ లో కొన్ని సంవత్సరాల నుండి భారత్ ద్వారా స్పాన్సర్ చేయబడిన రాడార్ స్టేషన్లు మరియు సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు దగ్గరగా దాదాపు 70 మంది మిలిటరీ పర్సనల్స్ వీటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈ 70 మంది ఇండియన్ సోల్జర్స్ ను మాల్దీవ్స్ వదిలి వెళ్లే విధంగా మొహమ్మద్ ముయిజు ఆర్డర్ వేశారు. మాల్దీవ్స్ లో ఉన్న ఇంతకు ముందు గవర్నమెంట్ ద్వారా రహస్యంగా సైన్ చేయబడిన అన్ని డాక్యుమెంట్స్ ని ఒకసారి స్క్రూటనైజ్ చేయబడ్డాయి.
ఇంతకు ముందు జరిగిన కొలంబో సెక్రటరీ కాన్క్లేవ్ కు ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్ మొదలైన దేశాలన్నీ పాల్గొనాలి. కానీ దీంట్లో మాల్దీవ్స్ పాల్గొనలేదు. హిస్టరీ ప్రకారం చూసుకుంటే కొత్తగా మాల్దీవ్స్ కి రాష్ట్రపతిగా ఎన్నికైతే అతని ఫస్ట్ ఫారిన్ ట్రిప్ అనేది ఇండియాకే వెళ్లాలి. కానీ మొహమ్మద్ ముయిజు ఇండియాకు రాకుండా మొదటగా టర్కీ వెళ్లారు. మొహమ్మద్ ముయిజు ఎన్నికైన కానుండి ఇప్పటి వరకు తీసుకున్న ఏ నిర్ణయమూ భారత్ గవర్నమెంట్ కి నచ్చలేదు. మాల్దీవ్స్ లో ముఖ్యంగా 2 పార్టీలున్నాయి. అవి ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM), మరొకటి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP). 2030 వరకు MDP పార్టీ యొక్క అభ్యర్థి అయిన మొహమ్మద్ నషీబ్ మాల్దీవ్స్ ని రూల్ చేశారు. 2013 తర్వాత తను ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. MDP పార్టీ ఇండియాకు సపోర్ట్ చేస్తే PPM పార్టీ చైనాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మాల్దీవ్స్ లో PPM పార్టీ రూల్ చేస్తుంది. PPM పార్టీ లీడర్ అయిన మొహమ్మద్ ముయిజు చైనాకు బాగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ గొడవల వెనుక చైనా యొక్క హస్తము ఉంది. ఇక్కడ ఉన్న పార్టీలు బట్టి మాల్దీవ్స్ అనేది ప్రో భారత్ గా ఉండాలా లేక ప్రో చైనాగా ఉండాలా అని డిసైడ్ అవుతూ ఉంటుంది. 2008 నుండి 2012 వరకు మాల్దీవ్స్ లో మొహమ్మద్ నషీద్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అతను ఇండియాకు ఫేవర్ గా ఉంటారు. 2012 లో మొహమ్మద్ నషీద్ కి రిజైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మాల్దీవ్స్ మొత్తంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదంతా మాల్దీవ్స్ లో చైనా ఎంబసీ ఓపెన్ చేసిన 90 డేస్ లోనే జరిగింది. దీని తర్వాత 2013 లో అబ్దుల్లా యామిన్ మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ప్రో చైనీస్, అంటే చైనాను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. చైనా మెల్లగా మాల్దీవ్స్ కి ఫండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. మాల్దీవ్స్ లోని కొన్ని ద్వీపాలను చైనాకు లీజ్ కి ఇచ్చారు. 2018 లో మళ్ళా గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ మాల్దీవ్స్ లో ఉంది. కానీ అప్పటికే మాల్దీవ్స్ చైనా చేతిలో చిక్కుకుంది. మాల్దీవ్స్ $3 బిలియన్ చైనాకు అప్పు పడింది. 2018 లో మాల్దీవ్స్ యొక్క టోటల్ ఎకానమీ $4.9 బిలియన్. కానీ అది చైనాకు ఉన్న అప్పు $3 బిలియన్. ఇదంతా జరిగిన తర్వాత 2023 లో చైనాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ మాల్దీవ్స్ లో వచ్చింది. చైనా మాల్దీవ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి, మాల్దీవ్స్ కి ఫండ్స్ ఇవ్వడానికి కారణం, దాని వెనకాల ఒక పెద్ద రహస్యం ఉంది. దాన్నే స్ట్రింగ్స్ ఆఫ్ పెరల్స్ గా పిలుస్తారు. చైనా హిందూ మహాసముద్రం మీద తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుని భావించింది. అందువల్ల హిందూ మహాసముద్రంలో ఉన్న చాలా పోర్ట్స్ లో అభివృద్ధి పనులు చేయడం, వాటికి ఫండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. స్ట్రింగ్స్ ఆఫ్ పెరల్ గా పిలువబడే డిజిబోటి, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్, మలేషియా వీటిలో ఉన్న పోర్ట్స్ లో చైనా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సేమ్ అదే టైంలో ఇండియా కూడా హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యానికి ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ ఇండియాని లాక్ చేస్తే చైనాకు విజయం సాధించడం సులభం అవుతుంది. అందువల్ల అది మాల్దీవ్స్ ను యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. లక్షద్వీప్ లో ఐలాండ్ అయిన మినికాయ్ నుండి మాల్దీవ్స్ ఐలాండ్ అయిన తురాకోనుకు జస్ట్ 131 కిలోమీటర్స్ గ్యాపే ఉంది. ఈ రెండిటికి దగ్గరగా ఉన్న పోర్టు కేరళలో ఉన్న తిరువనంతపురం. తురాకోను నుండి కేరళలోని తిరువనంతపురానికి దూరం కేవలం 473 కిలోమీటర్స్. ఈ ప్లేస్ మొత్తం చూడ్డానికి ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇక్కడే ఇండియన్ నేవీ తన ప్రాక్టీస్ ను నిర్వహిస్తూ ఉంటుంది. ఇంకా వ్యాపార నిమిత్తం వచ్చే షిప్స్ అన్ని ఈ ప్లేస్ గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇటువంటి ప్లేస్ లోనే చైనా యొక్క నేవల్ బేస్ ని ఓపెన్ చేస్తే ఇది భారతదేశం యొక్క సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం. 2012 లో అబ్దుల్లా యామిన్ ప్రెసిడెంట్ అయ్యాక చైనా యొక్క యాక్టివిటీస్ అనేవి మాల్దీవ్ లో చాలా ఎక్కువ అయ్యాయి. 2016 లో ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్ ఘాదో ఐలాండ్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. దీనికి రీజన్ చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ బేస్ కి ఈ ఐలాండ్ ని ఇవ్వడం కోసం. ఇదంతా భారతదేశం యొక్క సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం. ఈ విధంగా చైనా రకరకాల పోర్టుల మీద ఇన్వెస్ట్ చేయడము, మాల్దీవ్స్ లో కొన్ని ద్వీపాలను లీజ్ తీసుకోవడం, దీన్నంతా కలిపి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ గా పిలుస్తారు. ఇదంతా భారతదేశము ఎదగకుండా చేయడానికి చైనా పన్నిన ఒక పన్నాగం. చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కి కౌంటర్ గా ఇండియా నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీని ఫాలో చేసింది. ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ కి వ్యతిరేకంగా ఇప్పుడు మాల్దీవ్స్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. కానీ ఇండియా మాల్దీవ్స్ కు చేసిన హెల్ప్ ని మాల్దీవ్స్ మర్చిపోయింది. నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూ ప్రకారం మాల్దీవ్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయం భారతదేశానికి కూడా తెలుసు. అందుకనే మాల్దీవ్స్ ఎప్పుడు డిఫికల్టీని ఫేస్ చేసినా ఇండియా మాల్దీవ్స్ కి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటూ ఉండేది. 2020 లో ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమైనప్పుడు ఇండియాలో వ్యాక్సిన్ తయారైన వెంటనే ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పటికీ 3 lakh డోసేజెస్ ని ఫస్ట్ 3 months ఇండియా మాల్దీవ్స్ కి సెండ్ చేసింది. ఇండియా మొట్టమొదటిగా వ్యాక్సిన్ ని ఏ ఇతర దేశాలకు ఇవ్వకుండా మాల్దీవ్స్ కి మాత్రమే ఇచ్చింది. కోవిడ్ స్టార్ట్ అయిన టైంలో చైనాలో ఉన్న ఇండియన్స్ ని భారత్ కి తీసుకురావడంతో పాటు మాల్దీవ్స్ సిటిజన్స్ ని కూడా మన ఎయిర్ క్రాఫ్ట్ లో వాళ్ళ దేశానికి పంపించారు. ఇండియా మాల్దీవ్స్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కింద ఇండియా మాల్దీవ్స్ కి $1.3 బిలియన్ ఇచ్చింది. ఇండియా మాల్దీవ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని చాలా స్టార్ట్ చేసింది. వాటిల్లో ఒకటి హనిమాదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వల్లే మాల్దీవ్స్ కి వచ్చే టూరిస్టుల సంఖ్య ఎక్కువైంది. ఇక మన బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళకి మాల్దీవ్స్ అనేది మరొక ముంబై అయ్యింది.
వాళ్ళ ద్వారానే మాల్దీవ్స్ యొక్క టూరిజం అనేది చాలా డెవలప్ అయింది. మాల్దీవ్స్ కి వెళ్లే ఇండియన్స్ సంఖ్య వీళ్ల వల్లే ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ఇండియా మాల్దీవ్స్ కి చాలా హెల్ప్ చేసినప్పటికీ మాల్దీవ్స్ తిరిగి ఇండియానే దూషించడం స్టార్ట్ చేసింది. దీనికి కారణము చైనా చాలా వరకు అక్కడ ఇన్వెస్ట్ చేయడము. చైనాతో పాటు భారత్ కూడా ఇన్వెస్ట్ చేసినప్పటికీ మాల్దీవ్స్ చైనా వైపే ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడం స్టార్ట్ చేస్తుంది. మాల్దీవ్ గవర్నమెంట్ చేస్తున్న ఈ పనులకు మన ఇండియన్స్ కూడా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మాల్దీవ్స్ ని విజిట్ చేసే చాలా మంది టూరిస్టులు మాల్దీవ్స్ కు వెళ్లడం ఆపివేశారు. గత 2-3 రోజుల నుండి ట్విట్టర్ లో ఇంకా సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ చాలా ఫేమస్ అయింది. మన లక్షద్వీప్ మాల్దీవ్స్ ని రిప్లేస్ చేయగలుగుతుందా అంటే దీనికి ఆన్సర్ ఎస్. కానీ ఇది జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అది కూడా ఒక 2-3 ఇయర్స్ లో. మాల్దీవ్స్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్షద్వీప్ లో లేనప్పటికీ మాల్దీవ్స్ కి సరిసమానంగా అక్కడ బ్యూటిఫుల్ నేచర్ ఉంది. అండమాన్ మరియు లక్షద్వీప్ వంటి ఐలాండ్స్ ని డెవలప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వాటిని ఈజీ యాక్సెసిబుల్ గా చేయాలి. దీనికోసము భారతదేశం యొక్క ప్రతి మూల నుండి వీటిని చేరుకోవడానికి సులభమైన ప్రయాణ మార్గాలు ఉండాలి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాల నుండి కూడా మన లక్షద్వీప్ ని విజిట్ చేయడానికి ముఖ్యమైన ఎయిర్పోర్ట్స్ ని నిర్మించాలి. ఇండియన్ గవర్నమెంట్ కూడా లక్షద్వీప్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించాలి. మాల్దీవ్ గవర్నమెంటే అంత డెవలప్ చేసినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఈజీగా ఎంతో గొప్పగా డెవలప్ చేస్తుందని భావిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.